ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ జోష్ పెంచింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి కేటీఆర్ ఇవాళ ఖమ్మం జిల్లాలో రోడ్ షో నిర్వహించనున్నారు. భద్రాచలం, ఇల్లెందు, కొత్తగూడెం, అశ్వరావుపేటలో కేటీఆర్ రోడ్ షో నిర్వహించనున్నారు. కేటీఆర్ రోడ్ షోకు భారీగా స్పందన లభిస్తోంది. ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ జోష్ పెంచింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి కేటీఆర్ ఇవాళ ఖమ్మం జిల్లాలో రోడ్ షో నిర్వహించనున్నారు. భద్రాచలం, ఇల్లెందు, కొత్తగూడెం, అశ్వరావుపేటలో కేటీఆర్ రోడ్ షో నిర్వహించనున్నారు. కేటీఆర్ రోడ్ షోకు భారీగా స్పందన లభిస్తోంది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ ఫోన్ ఇన్ లో అందిస్తారు. నవీన్, రైట్ సంజన, రాష్ట్రంలో వరుసగా 2 సార్లు అధికారం చేపట్టినటువంటి బీఆర్ఎస్ పార్టీ మూడోసారి అధికారాన్ని చేపట్టాలన్న లక్ష్యంతో అయితే ముందడుగులు వేస్తున్నట్లుగా కూడా చూడవచ్చు. ఈ నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ రోజు 4 నియోజకవర్గాలలో కూడా మా కేటీఆర్ అయితే రోడ్ షో మరియు కార్నర్ మీటింగ్ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ ఈ రోజు ఉదయం హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ ద్వారా భద్రాచలం చేరుకొని భద్రాచలంలో మొదటగా అక్కడ అంటే రాములవారి దర్శనం చేసుకుని రాములవారి దర్శనం చేసుకున్నట్టు అనంతరం భద్రాచలంలో అయితే ఈ రోడ్ షో నిర్వహించి అక్కడ కార్నర్ మీటింగ్ లో పాల్గొనున్నారు. అక్కడ నుంచి భద్రాచలం నుంచి నేరుగా ఇల్లందు నియోజకవర్గానికి చేరుకొని ఇల్లందు నియోజకవర్గంలో రోడ్ షో మరియు కార్నర్ మీటింగ్, తర్వాత కొత్తగూడెం, సాయంత్రం 4:30కి అశ్వరావుపేటలో అయితే ఈ రోడ్ షో మరియు కార్నర్ మీటింగ్లలో పాల్గొన్నారు. కానీ ఏదైతే అంటే ఇన్ని కేటీఆర్ భద్రాద్రి జిల్లాలో సంబంధించినటువంటి రాములవారి దేవాలయానికి మొదటిగా అంటే అక్కడికి భద్రాచలానికి సంబంధించి గతం అంటే ఒక 4 రోజుల క్రితం అక్కడ ఆయన మీటింగ్ ఏర్పాటు చేయగా వర్షం కావడంతో ఆ మీటింగ్ క్యాన్సిల్ కావడంతో అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ శ్రేణులన్నీ కూడా నిరుత్సాహం చెందినట్టుగా కూడా చూడవచ్చు. ఈ నేపథ్యంలో ఈ రోజు మరలా కేటీఆర్ భద్రాచలానికి రావడం, అక్కడ రోడ్ షో నిర్వహిస్తుండడం, అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి తెల్ల వెంకట్రావు గెలుపునకైతే ఈయన అక్కడ ప్రసంగించనున్నట్లుగా కూడా తెలుస్తుంది. అదే విధంగా ఇప్పుడు ఇల్లందు నియోజకవర్గంలో ఎమ్మెల్యే హరిప్రియకు, అదేవిధంగా కొత్తగూడెం నియోజకవర్గంలో వనమ వెంకటేశ్వరరావు, అశ్వరావుపేట నియోజకవర్గంలో మెచ్చనాయసో వీరందరి గెలుపు కోసం అయితే కూడా ఈ యొక్క రోడ్ షో నిర్వహించి బీఆర్ఎస్ శ్రేణులో జోష్ నింపేందుకైతే కేటీఆర్ ఈ రోడ్ షో నిర్వహిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. అదే ఇప్పటికే భద్రాద్రి జిల్లాలో ఉన్నటువంటి 5 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి 4 నియోజకవర్గాలలో కూడా సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలు అయితే పూర్తయినట్లుగా కూడా మనం చూడవచ్చు. సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ పూర్తవడం, ఇటు కేటీఆర్ రోడ్ షోలతోటి బీఆర్ఎస్ శ్రేణులు అయితే ఒక జోష్ నిండిందని కూడా చెప్పొచ్చు. ఈసారి అంటే గత ఎన్నికల్లో చూసుకుంటే ఈ యొక్క భద్రాద్రి జిల్లాలో ఉన్నటువంటి 5 నియోజకవర్గాల్లో కూడా ఎక్కడ బీఆర్ఎస్ ఒక ఖాతా తెచ్చడం అంటే 2014లో కేవలం కొత్తగూడెం సీటు గెలుచుకుంది. అయితే 2018లో భద్రాద్రి జిల్లాలో ఉన్న 5 నియోజకవర్గాల్లో కూడా ఒక సీటు కూడా గెలుచుకున్న పరిస్థితి కూడా కలలేదు. కానీ ఈసారి ఏ విధంగానైనా కూడా భద్రాద్రి జిల్లాలో 2 నుంచి 3 సీట్లు గెలవాలని అయితే వీరు కృతనిశ్చయంత ఉన్నట్లుగా కూడా మనం చూడవచ్చు. మొత్తంగా మనం చూసుకుంటే కేటీఆర్ రోడ్ షో మరియు కార్నర్ మీటింగ్ లో అయితే బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో అయితే ఒక జోష్ నింపుతాయని అయితే చెప్పొచ్చు. ఫర్ ద అప్డేట్స్ నవీన్.